2004 అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోయి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు భాగోతాలన్నీ అధికార యంత్రాంగం వెల్లడించి రాజశేఖర రెడ్డికి ఎక్కడ సహకరిస్తుందోనన్న భయంతో ఈనాడు పత్రికలో పుంఖానుపుంఖాలుగా మొదటి పేజీలో ప్రధాన శీర్షికలతో వార్తలు వచ్చేవి. ఏంటంటే అధికార యంత్రాంగంలో ఉన్న వారిని పరోక్షంగా అంటే బ్లాక్మెయిలింగ్ చేసే విధంగా అనేక రాతలు రాసేవారు. అది ఏ స్థాయిలో అనేదంటే నిన్నటి వరకు చంద్రబాబు దగ్గర పనిచేసిన వారు వాళ్ళు పవిత్రులు, పతివ్రతలు, శుద్ధపూసలు. ఒక్కసారి ప్రభుత్వం వచ్చి ఇంకా వారం 10 రోజులు కాకముందే కొత్త ప్రభుత్వం వారందరూ పతితులు, పాప సర్ప ద్రష్టులు అన్నట్టుగా రాసేశారు. ఇది మన పాత్రికేయ పాతివ్రత్యం. ఇక ఇప్పుడు ఆ ఈనాడు పాత్రను మన రాధాకృష్ణ గారు, ఆంధ్రజ్యోతి అధినేత రాధాకృష్ణ గారు తీసుకున్నట్టుంది. ఆయన పాలనా యంత్రాంగం మీద దాడి ప్రారంభించారు. కుళ్ళిన యంత్రాంగం అని మొదటి పేజీలో పెట్టి తాజా కొత్త పలుకులో కత్తి మీద సామి అనే శీర్షికతోటి లోపల పేజీలో వార్త వ్యాసాన్ని వండి వార్చారంతమా ఏమంటాం. ఆయన సూత్రీకరణలు ఏమిటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శాసనసభలో దారుణంగా అవమానం పాలైన చంద్రబాబు శాసనసభ బహిష్కరించి ముఖ్యమంత్రిగానే మళ్ళీ సభలో అడుగు పెడతానని తన శపథాన్ని నెరవేర్చుకున్నారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన అసెంబ్లీని బహిష్కరించి తన శపథాన్ని నిలబెట్టుకొని 151 సీట్లతో వచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నారు. ఆయనకి ఇంకా అమరావతి వచ్చే అవకాశం ఉండదేమో, ఆయనకి అసెంబ్లీ గేటు కూడా తాకలేరేమో అన్న అనుమానాలు నాలాంటి వారికి, చాలా సీనియర్ అనేక సంవత్సరాల నుంచి ఈ ఎన్నికల సినారియో చూసిన వారికి కూడా అనిపించింది. మరి ఏం జరిగిందో, ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా, రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ జరిగిందా, అవన్నీ అలా ఉంచితే ఆయనైతే విజయం సాధించాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అయితే వెనకటి గుణమేళమాను అంటే కుక్కతోక వంకర అన్నట్టు వెనకటి గుణమేళమాను అన్నట్లు పాత పద్ధతుల్లోనే అన్నీ చేస్తున్నాడు. అలాగా చేయటము చంద్రబాబు నాయుడికి 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 50 సంవత్సరాల ఇండస్ట్రీకి అస్సలు శోభించదు. కాకపోతే ఆయన ఎందుకు చేస్తున్నాడు, అలా చేస్తున్నాడంటే ఆయన కుమారుడు ఒత్తిడి ఉందా, లేకపోతే ఆయన చుట్టూ ఉన్న నయాధనిక వర్గాల ఒత్తిడి ఉన్నదా అనేది మనకు తెలియదు. కానీ ఖచ్చితంగా ఆయన కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న మార్గం సక్రమంగా లేదని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఆయన ప్రతిజ్ఞను, ఆయన ధర్మాగ్రహాన్ని ప్రజలు అర్థం చేసుకుని దీవించారట రాధాకృష్ణ గారు చెప్తున్నారు. 1989లో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నన్నపనేని రాజకుమారి తన మాటలతో కించపరిచారన్న కారణంగా ఎన్టీ రామారావు కూడా అప్పుడు శాసనసభను బహిష్కరించారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఒక రాజకీయ సంస్కృతిగా మారిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చినా ఆయన 11 మంది సభ్యులతో కూర్చున్నా ఆయన సూటిపోటి మాటలతో రెచ్చగొడతారు. ఆయన ఏదో క్షణంలో శాసనసభను బహిష్కరించే నిర్ణయం ప్రజల సభలోనే నేను నిర్ణయించుకుంటాను, ఇది కౌరవ సభ అని ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చి బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో జ్యోతి బస్సు, పశ్చిమ బెంగాల్ జ్యోతి బస్సు కూడా ఎన్నికలను అసెంబ్లీని బహిష్కరించారు. నేను ఈ అసెంబ్లీని గౌరవించాను, ఈ అసెంబ్లీలో అడుగు పెట్టను అని ఆయన చేసి తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అది చరిత్ర. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారన్నది $1 మిలియన్ ప్రశ్న. అంటే ఆయన ఏం చేసినా విమర్శించేవారు విమర్శిస్తారు, మద్దతు ఇచ్చేవారు మద్దతు ఇస్తారు, అది వేరే విషయం. 1994లో ఎన్టీ రామారావు భారీ మెజారిటీతో మళ్ళీ అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెట్టారు. ఇప్పుడు అదే దశలో మన చంద్రబాబు గారు కూడా అడుగుపెట్టారు. మామకు తగ్గ అల్లుడా లేకపోతే మామను మించిన అల్లుడా అని మనం ప్రశంసించవచ్చు. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రధాన హోదా లభించలేదు, ప్రతిపక్ష హోదా 28 ఎన్నో వచ్చినట్టునే ప్రతిపక్ష హోదాలు అని. ఇప్పుడు కూడా వైసీపీకి ప్రతిపక్ష హోదా లభించింది, కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. అయితే చంద్రబాబు నాయుడు విర్రవీగకుండా శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్మోహన్ రెడ్డి సముచిత గౌరవం కల్పించారు. కానీ జగన్ రోత మీడియా మాత్రం ఆయనను అవమానించారంటూ వార్తలు వార్చి తన బుద్ధిని పోనించుకోలేదు. చంద్రబాబు నాయుడు తాను ప్రమాణ స్వీకారం చేసి అలా ఉంచి స్పీకర్గా ఎన్నికైన బీసీ కులానికి చెందిన తమ్మినేని సీతారాం గారిని వేదిక మీదకు తీసుకెళ్ళి కూర్చోబెట్టే అది ప్రోటోకాల్ను పాటించకుండా
ఉల్లంఘించిన విషయాన్ని రాధాకృష్ణ చాలా తెలివిగా దాన్ని దాటవేశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేసిన వెంటనే సభలో కూర్చోకుండా వెళ్ళిపోయారు. మనం ఆయన భావాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో తన ఓటమి ఊహించని జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ తన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. అంటే వయస్సు బాగా మెచ్యూర్ అయిన చంద్రబాబు నాయుడికే అటువంటి ఆలోచనలు ఉన్నప్పుడు ఈయనకి అటువంటి ఆలోచనలు ఉండటాన్ని మనం సానుభూతితో అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సభలో కూర్చుని ప్రజా సమస్యలను చర్చించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలి, సూచనలు చేయాలి అవన్నీ. కానీ అటువంటి వాతావరణము చంద్రబాబు రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీ రామారావుని ఇబ్బంది పెట్టాడు, తర్వాత రాజశేఖర రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నించి కౌంటర్ దెబ్బతిన్నాడు. రాజశేఖర రెడ్డి దాటికి తట్టుకోలేక తలమునకలు అయ్యేవాళ్ళు, కింద మీద అయ్యేవాళ్ళు. అలాగే తర్వాత 67 స్థానాలతో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు కూడా ఆయన పార్టీ నుంచి 23 మందిని తీసుకుని ఆయన అసెంబ్లీలో అవమానించి లేకపోతే అవమానకరమైన మాటలతోటి రెచ్చగొట్టి చివరకు ఆయన అసెంబ్లీని బహిష్కరించే విధంగా చూశారు. అంటే కాబోయేది గంధర్వులే చేశారని అంటారు కదా, కాబోయే కార్యం గంధర్వులే చేశారని అంటారు. అదేవిధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చినా కొన్ని నెలలు ఉన్నా లేకపోతే బడ్జెట్ సమావేశం ఏదో ఒక దశలో అసెంబ్లీని బహిష్కరించాల్సిన పరిస్థితిని మెజారిటీ టీడీపీ సభ్యులు క్రియేట్ చేస్తారు, కూటమి సభ్యులు క్రియేట్ చేస్తారు. వచ్చిన వారిలో చాలామంది కొత్త వారు ఉన్నారు. వారు అంటే నేనేం చెప్తానంటే పోస్ట్ వంగవీటి మోహన రంగ మృతి తర్వాత రాజకీయాల్లో ప్రవేశించిన వీరందరిలోనూ ఒక జాడ్యం తలకు బాగా ఎక్కేసింది. ఆ జాడ్యాన్ని దింపడానికి ఇప్పుడు మనకి వ్యాక్సిన్ లాంటిది ఏది లేదు కాబట్టి ఈ ఆంధ్ర సమాజము ఈ జాడ్యంతో సఫర్ అవ్వాల్సిందే, చాలా కాలం సఫర్ అవుతుంది. దీని పరిణామాలు చాలా ఉంటాయి. వంగవీటి మోహన రంగ హత్యకు ఎవరు కారణమన్న విషయాన్ని కూడా మనం ప్రత్యేకంగా చెప్పుకోరక్కర్లేదు. నేను అందుకని చెప్తున్నా, చంద్రబాబు నాయుడు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాతనే ఆంధ్ర రాజకీయాలకు, ఆంధ్ర సమాజానికి, ఆంధ్ర రాష్ట్రానికి దుస్థితి ఏర్పడింది. ఎన్టీ రామారావు గారిలో కూడా ఒక హుందాతనము, ఒక రాజకీయ పరిణితి కనిపించేది. చంద్రబాబు నాయుడు పైకి ఎలా కనిపించినా లోపల మాత్రము ఆయన చేసే కార్యక్రమాలు ప్రజలకు బాగా తెలుసు. అందువల్లనే రాజకీయ విష సంస్కృతి మన నరనరాన తెలుగు ప్రజల నరనరాన పాకిపోయింది. ఈ విషయం నుంచి తెలుగు జాతి ఇప్పట్లో బయటపడలేదు అని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం ఈ కొత్త పలుకులు ఏ స్థాయిలో చేశారంటే, ఆయన రిషికొండలో నిర్మించిన భవనానికి ఎంత ఖర్చు అయిందో స్పష్టంగా తెలియదు. ఆయన తాను నిర్మించడానికి అక్కడ ఏడు భవనాలు నిర్మించారు. 7 భవనాలను ఒక కాలు ఒక భవనంలోనూ, ఒక చెయ్యి ఒక భవనంలో, తల వేరే భవనంలో 7 భవనాల్లోనూ జగన్మోహన్ రెడ్డి నివసించడానికి పెట్టుకోలేదండి. అది కనీస ఇంగితం లేకుండా పచ్చ మీడియా విపరీతమైన ప్రచారం చేస్తుంది. రాజ్మహల్ కట్టుకున్నాడు, జగన్మహల్ కట్టుకున్నాడు. ఇది ఒక వ్యాధి. ఈ వ్యాధి నుంచి మరి ఎంతకాలానికి తెలుగు జాతి బయటపడుతుందో, జర్నలిజం బయటపడుతుందో మనకు అర్థం కాదు. రిషికొండలో 550 కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి మాయామహల్ నిర్మించుకునేవారు కదా, దానికి ఏదో విపరీత మనస్తత్వం ఉంది. మరి ఆ విపరీత మనస్తత్వం ఉండబట్టే ఉద్దానంలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 750 కోట్లు పెట్టి వాటర్ వర్క్స్ పూర్తి చేయగలిగారు కదా. ఇటువంటి విపరీత మనస్తత్వం లేకపోవడం వలన చంద్రబాబు నాయుడు దాదాపు 14 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన అదొక క్రానిక్ ఇష్యూ అని తెలిసినా ఆ క్రానిక్ ఇష్యూను పరిష్కరించడానికి ఏమైనా ప్రయత్నించలేదు. అది అలాగ ప్రయత్నించకపోవటమే విపరీత మనస్తత్వము. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా మళ్ళీ అమరావతి మీద దృష్టి పెట్టి అమరావతి అని జపించడమే విపరీత మనస్తత్వము. ఈ అభిప్రాయాన్ని రాధాకృష్ణ గారు అంగీకరించరు, ఆ పార్టీ మద్దతుదారులకు అంగీకరించకపోవచ్చు. కానీ ప్రజలందరికీ ఉపయోగపడే భవనాలను గ్రామసీమల్లో నిర్మించడము, స్కూళ్ళు, ఆసుపత్రులు, విలేజ్ క్లినిక్స్, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయం నిర్మించటము సరైన మనస్తత్వం ఉన్న వ్యక్తి చేసే పని. విపరీత మనస్తత్వం ఉన్న వ్యక్తే ఈ ఒక చిన్న రాష్ట్రానికి 13 జిల్లాల రాష్ట్రంలో ఇప్పుడు 26 జిల్లాలు అనుకుంటే ఢిల్లీని మించిన రాజధాని కడతా, సింగపూర్ను మించిన రాజధాని కడతానని చెప్పటమే విపరీత మనస్తత్వం. వారికి మద్దతు ఇచ్చేవారిది అది ఒక విష మనస్తత్వం అన్నమాట.
ఇది ఇలాగ ప్రజలకు అసలు ప్రయారిటీస్ని తప్పించి అసలు కొసరు ప్రయారిటీస్ అంటే డబ్బున్న వర్గాలను ఇంకా సంపన్నులను చేసే ఒక ఎకనామిక్ సిస్టమ్ని డెవలప్ చేసి ఒక డెవలప్మెంట్ మోడల్ని తయారు చేసి ప్రజల మీదకి వదలటం, ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేసే విధంగా విపరీతమైన ప్రచారం చేయటం, మీడియాలో కట్టుకుని మీడియాలో ఇటువంటి ప్రచారం చేయటము వల్ల ఈ అనర్థాలు రాష్ట్ర ప్రజలకు కలుగుతున్నాయి. అంటే ఈ ప్రజలు ఎప్పటికీ దీన్ని గుర్తించలేరు అనుకుంటే పొరపాటు. ప్రజలు ఎప్పుడైనా గుర్తిస్తారు, ఒకసారి తప్పు చేసినా రెండోసారి సరి చేసుకుంటారు. హైదరాబాద్, బెంగళూరులో సొంత డబ్బుతో ప్యాలెస్ నిర్మించుకున్నందున మరి చంద్రబాబు నాయుడు జూబిలీస్లో నిర్మించుకున్నది ఏమిటి, అలాగే ఫామ్ హౌస్లో నిర్మించుకున్నది ఏమిటి? ప్రజల డబ్బుతోటి కదా. ఆయన జూబిలీస్లో సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకున్నారు. డబ్బు ఎలా వచ్చిందని కూడా ప్రజలు కొందరైనా ప్రశ్నిస్తుంటారు కదా. అలాగే తాడేపల్లిలో 30 అడుగుల ఎత్తులో గ్రిల్ని నిర్మించుకున్నారంటే ఆయన ఏదో మానసిక సమస్యతో బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా అన్నాడు కదా, మాజీ ముఖ్యమంత్రి, నిన్ను ఇప్పుడు చంపేస్తే నీకేమిటి దిక్కు అనే అడిగాడు కదా. చంద్రబాబు లాంటి ఒక సీనియర్ నాయకుడు నీకు చంపేస్తే నీకు దిక్కెవరని ప్రశ్నించారంటే మరి ఆయన ఎటువంటి ఒత్తిడికి గురవుతాడు, ఎటువంటి జాగ్రత్తలు, ఆయన చుట్టూరున్న భద్రతా సిబ్బంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చంద్రబాబు నాయుడుకి ఎప్పుడో 2003లో అలిపిరిలో ఒక సంఘటన జరిగినప్పటికీ 21 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ Z+ సెక్యూరిటీ అవసరమా? ఆ ముసలోడికి Z+ సెక్యూరిటీ ఎందుకు? వాడిని ఎవడ చంపుతాడు అని అడిగేవాళ్ళు కూడా చాలామంది ప్రజల్లో ఉన్నారు కదా. దానికి ఏం సమాధానం చెప్తారు రాధాకృష్ణ గారు? అధికారంలో ఉన్న వ్యక్తికి కొన్ని భద్రత అంటే వాళ్ళ సెక్యూరిటీ పర్సెప్షన్స్ అధికారులు నిర్ణయిస్తారు, నువ్వు నేను నిర్ణయించలేం కదా. కాబట్టి మనం అలాంటి విషయాల్లో జోక్యం చేసుకోవడం. చంద్రబాబు నాయుడుకి Z+ సెక్యూరిటీ ఎందుకు ఉండాలో కేంద్ర హోంశాఖ నిర్ణయిస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డికి 30 అడుగుల గ్రిల్ ఎందుకు ఉండాలో రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయిస్తుంది. మనము సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కాదు కదా, ఆయనకి ఉండే థ్రెట్ పర్సెప్షన్స్ మనకు అర్థం కావు కదా. ఎందుకు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడము, గోక్కుని తన్నించుకోవడం. జగన్ పాలనలో ఒక రకమైన భయానక వాతావరణం ఉండిందంట. ఇదొక మళ్ళీ విచిత్రం. అధికారులంట వాళ్ళు సొంతంగా అభిప్రాయాలు. జగన్మోహన్ రెడ్డి హెస్ రన్ ది మోస్ట్ ఎఫిషియంట్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ ఇన్ ది కంట్రీ. ఆయన తలుచుకున్నదన్నీ రాష్ట్ర స్థాయిలో క్షేత్రస్థాయిలో ఇంప్లిమెంట్ వితౌట్ ఎనీ లీకేజ్. అటువంటి డెలివరీ మెకానిజాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిన అధికారులను మెచ్చుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని కాన్సెప్చువలైజేషన్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలి. మెచ్చుకోవడం మానేసి అధికారులు భయానక వాతావరణంతో, భయానకత అంటే టీచర్లను పాఠాలు చెప్పమంటే భయపెట్టడమా, టీచర్లను టైంకి స్కూల్కి రమ్మంటే భయపెట్టడమా, ఇలాంటి వక్ర చైతన్యాన్ని జనాల్లో రెచ్చగొట్టడం అనేది అది చాలా విడ్డూరం. అంటే రాష్ట్ర ప్రగతికి ప్రగతి నిరోధకులు కింద వీళ్ళనందరినీ భావించాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారి కాలంలో అధికారులకు ఎవరికి భయం లేదు అని అనుకోవద్దు. చీఫ్ సెక్రటరీ స్థాయిలో ఉన్న IYR కృష్ణారావు గారు కూడా ఒక సందర్భంలో మనకు తెలుసు కదా, ఈ చింతమనేని ప్రభాకర్ ఒక తహసీల్దార్ని ఇసుకలో ఈడ్చి కొట్టారు అని కదా మనకి వార్తలు వచ్చాయి. సమస్యని ఒక చీఫ్ సెక్రటరీయో కలెక్టరో ఎవరో పరిష్కరించాలి. పరిష్కరించకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి పరిష్కరించాల్సి వచ్చింది. అంటే ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వాధికారులు తమ ఇనిషియేటివ్ని కోల్పోవటం వల్లనే కదా అలా జరిగింది. నీ సమస్య నేను పరిష్కరించాలని చంద్రబాబు గారు సిఎస్ని అడిగినట్టుగా కూడా తెలుస్తున్నది. దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది అంటే ఎవరి పని వాళ్ళు చేయకుండా ఎవరి పని వాళ్ళు చేసేలా చేయటాన్ని కూడా తప్పు పట్టడం అది సరికాదేమోనండి రాధాకృష్ణ గారు. ప్రగతి భవన్ పేరిట ప్యాలెస్ను పోలిన భవనాన్ని నిర్మింపజేసి అందులో నుంచి కాలు బయట పెట్టకుండా కనుసైగలతో రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. అందుకు గుణపాఠం చెప్పలేదు. ఆయన ప్రోగ్రామ్స్లో ఉండే కొన్ని లోపాలు, డిజైన్ చేయడంలో లోపాలు, ప్లస్ కింది స్థాయిలో సిబ్బంది సహకరించకపోవటము, కింది స్థాయిలో రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడటం వల్ల ఇక్కడ కేసీఆర్ సమస్యలు ఎదుర్కొన్నారు. అక్కడ రివర్స్ ఇంజనీరింగ్ కూటమి అంటే
ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటాం కదా, ఇవన్నీ కలవటం వల్ల జగన్మోహన్ రెడ్డి దెబ్బతిన్నాడు. అక్కడ దెబ్బతిన్నారు, ఇక్కడే దెబ్బతిన్నారు. ఈ దెబ్బతినడానికి కారణాలు రకరకాలుగా మార్చి చెప్పి అసలు వాస్తవాన్ని మరుగున పరచటము, ఎందుకంటే ఈ నయాదానిక వర్గాలకి ఇది అలవాటు. ఆ విధంగా చేసి తమకు అనుకూలంగా సూత్రీకరణ చేస్తుంటారు వాళ్ళు. గ్రామస్థాయి కార్యకర్త నుంచి చంద్రబాబు వరకు అందరూ ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. ప్రభుత్వం ఎవరిని వేధించింది? గ్రామస్థాయి కార్యకర్తలను వేధించింది. ఎందుకు వేధించింది? అసలు స్థాయి కార్యకర్తకు అసలు ఏ పాత్ర లేదు, అయితే యంత్రాంగంలో కానీ లేకపోతే అక్రమ సంపాదన కానీ ఎటువంటి పాత్ర లేదు. ఎవరిని వేధించారో ఎవరిని వేధించలేదు. చంద్రబాబుని ఎవ్వరూ వేధించలేదు. చంద్రబాబు స్కిల్ కుంభకోణంలో ఇరుక్కుని ఆయనే ఇరుక్కున్నాడు. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలో దిగాయి. జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టి చంద్రబాబుని అరెస్ట్ చేయన్నట్టుగా కేంద్రం నుంచి సూచనలు వచ్చాయి. తర్వాత బీజేపీ పార్టీ ప్లేటు ఫిరాయించి చంద్రబాబుతో చేరి ఎన్నికల్లో విజయం లబ్ధి పొందింది. జగన్మోహన్ రెడ్డిని రమ్మంటే ఆయన ఎన్డీఏలో చేరడానికి సిద్ధపడలేదు. ఇవన్నీ రాజకీయాలు, అవన్నీ దీనికి ముడిపెట్టడం అనేది రాధాకృష్ణ లాంటి వారు చాలా సమర్థంగా చేస్తుంటారు. అయితే కొంతమంది నాయకులు వలె తలవంచి రాజీ పడకుండా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి కార్యకర్త తాజా విజయంలో తమ వాటా ఉందని భావిస్తున్నారు. అంటే వాళ్ళు ఈ స్పాయిల్స్ ఆఫ్ ది వార్ అంటారు. యుద్ధం జరిగిన తర్వాత యుద్ధంలో కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడానికి అనేక రకాల పద్ధతులు. మన హిందూ రాజులు ఒక పద్ధతి పాటించేవారు, ముస్లిం రాజులు ఒక పద్ధతి పాటించేవారు. అయితే కొల్లగొట్టిన ధనాన్ని పంచుకోవడం అనేది మాత్రం జరిగేది. ఇప్పుడు అలాంటి ప్రయత్నము టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారని ఇండైరెక్ట్గా రాధాకృష్ణ చెప్పకనే చెప్తున్నాడు. తమకు చెదురైన అనుభవాలను గుర్తు చేసుకుంటూ పగ తీర్చుకోవాలని రగిలిపోతున్నారట. జగన్ రెడ్డి వలె కక్షపూరిత పాలన చేయాలనుకోవడం సమర్థనీయం కాదు. అదే జరిగితే రాష్ట్రం మొత్తం ఫ్యాక్షన్ జోన్గా మారుతుంది. అదే సమయంలో మితిమీరిన ఉదారత్వం కూడా ప్రదర్శించకూడదు. తప్పు చేసిన అధికారులను, నాయకులను చట్టం ప్రకారం శిక్షించడానికి చర్యలు తీసుకోవాల్సిందే. కంటికి కన్ను, పంటికి పన్ను ప్రజాస్వామ్యంలో చెల్లదు అంటూ కూడా ఇది హితోక్తులు, శ్రీసూక్తులు అంటాం కదా, శ్రీసూక్తులు చెప్తున్నారు. కానీ జరిగే కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. అనేక మంది వైసీపీ కార్యకర్తలను హింసించారు, ఇళ్ల మీద దాడి చేశారు, భయభ్రాంతులకు గురి చేశారు. శ్రీసూక్తులు చెప్పేవాళ్ళు చెప్తూనే ఉన్నారు. ఇక మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అసలు ఈ వార్తలకు స్థానం కూడా లేకుండా చేసే తెలివితేటలు కూడా ప్రదర్శించారు. అయినా ప్రజల హృదయాల్లో గూడు కొట్టుకున్న ఇది ఆగ్రహం అనండి, లేకపోతే వాళ్ళు పొందిన బాధ, అది ఏదో సమయంలో బయటకు వస్తుంది. ఇక ఫర్నిచర్ గోల మరీ అర్థం లేని గోల. ఫర్నిచర్ విలువ ఎంతో చెప్తే మేము డబ్బులు కట్టేస్తామని చెప్తే 10 రోజులు కాకుండానే ముందు లెటర్ పంపిస్తే దాని మీద సమాధానం చెప్పకుండా దాన్ని ఒక వివాదం చేయటము. అప్పుడు స్పీకర్ కోడెల శివప్రసాదరావు హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీ ఫర్నిచర్ని తన ఇంటికి తరలించుకున్నాడు. ఇక్కడ తాడేపల్లి విషయంలో అది కాదు, ఆయన అధికార కార్యక్రమాలు నివాసంలో జరుపుతున్నారు కాబట్టి కొంత ఫర్నిచర్ ప్రభుత్వం ఖర్చుతో ఏర్పాటు చేశారు. ప్రభుత్వం మారిపోయింది కాబట్టి అది తీసుకుని వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఆ ఫర్నిచర్ అమౌంట్ చేసేసి దాన్ని ఓన్ చేసుకోవచ్చు. దాన్ని దీనికి పోల్చడం అసలు అందులోనే వీళ్ళ లౌక్యము, నిరజానత్వము, నంగనాచత్వము వెల్లడవుతుంది. ఏదేమైనా మొత్తం మీద బ్యాడ్ బిగినింగ్ అనేది కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ బిగినింగ్ జరిగింది. ఆ బ్యాడ్ బిగినింగ్ విల్ లీడ్ టు ఫర్దర్ హార్ట్ బర్నింగ్ విల్ లీడ్ టు ఫర్దర్ ఇష్యూస్. అందులో ఎటువంటి సందేహం లేదు. కొల్లేటరల్ డ్యామేజ్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు, సమాజానికి కొల్లేటరల్ డ్యామేజ్ జరుగుతుంది. చంద్రబాబు లాంటి సీనియర్ మోస్ట్ నాయకుడు తాను ఇనిషియేటివ్ తీసుకొని రాష్ట్రంలో ఫ్లైడ్ టెంపర్స్ అంటారు కదా, ఆగ్రహావేశాలను చల్లార్చి తాను ఒక సీనియర్ నాయకుడిలాగా అలా వ్యవహరించే స్థాయి కానీ, రాజకీయ సంస్కృతి కానీ, రాజనీతిజ్ఞత కానీ ఆయనకి లేదు. ఆయన వెనక ఉన్న వర్గాలు, ఆయనను ముందు కూర్చోబెట్టి డబ్బు సంపాదించడం అలవాటు పడిన వర్గాలు, ఆయన అలా ఉంటే మనకు గిట్టుబాటు కాదు, మనము ఆయన్ని మన గుప్పిట్లో పెట్టుకోవాలనే ఉద్దేశంతో అధికారులకు దూరం చేస్తారు, ప్రజలకు దూరం చేస్తారు, చివరికి వాళ్ళ చేతుల్లో గుప్పిట్లో ఇరికించుకుని
తాము ఆడించినట్టు ఆడటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కుమారుడు అనే ఒక ఆయన వచ్చాడు కదా, లోకేష్ వచ్చాడు, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకో ఆయన వచ్చాడు. ఈ ఫోర్సెస్ అన్నీ ఆయన మీద యాక్ట్ చేస్తాయి. ఇవి కౌంటర్ వైలింగ్ చేసి బ్యాలెన్స్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ ఆయన కుమారుడికి అంత సంయమనం ఉన్నట్టుగా కనిపించడం లేదు. చూడాలి. అంటే ఆయన సలహాల మేరకే ఈ వైలెన్స్ జరిగిందన్న ప్రచారం ప్రజల్లోకి వెళ్తుంది. అది నిజానికి ఆయన భవిష్యత్తు కూడా అంత మంచిది కాదు. కానీ మనం ఏం చేస్తాం, డెస్టినీ, నో వన్ కెన్ స్టాప్ డెస్టినీ. అది జగన్మోహన్ రెడ్డి అయినా, చంద్రబాబు అయినా, లోకేష్ బాబు అయినా, పవన్ అయినా, డెస్టినీ విల్ డిసైడ్ దేర్ ఫ్యూచర్.